సేఫ్ సేఫ్. ఏంటి సార్ ఏమేంటి సార్? పరకామణి కేసులో సాక్షులు లేపేసినట్టు, బాబాయ్ కేసులో సాక్షులు లేపేసినట్టు. నెయ్యి కల్తీ కేసులో కూడా సాక్షులు లేపేస్తారేమోనని మీకు సెక్యూరిటీగా మేము వచ్చాం. అవునవును సార్. సార్ నాకు సెక్యూరిటీ ఇవ్వండి సార్. ఇళ్ళని లేపేస్తారు సార్ ఇల్లు. స్టాప్ స్టాప్. ల్యాండ్ మ్యాన్ కాదు, పేడే. ఏడేనా? ఓకే సేఫ్. ఈవిడ మనోళ్ళే కదా? కాదు, నిన్ను ఇంట్రాగేషన్ చేసే ఆఫీసర్. యు ఆర్ సేఫ్. అయితే ఓకే. సేఫ్ సేఫ్. కూర్చో. ఇక్కడ అయితే ఓకేలే, పర్లేదు. మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ నువ్వే కదా? నేనే అండి. నీ పేరు? పెద్దప్ప. నీ జీతం ఎంత? ఎంతండి? 50,000 అండి. మరి నీ అకౌంట్ లోకి 4,65,00,000 వచ్చాయి. ఎలా వచ్చాయి? నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఓలే బాబా డైరీతో సంప్రదింపులు జరిపింది నువ్వే కదా? అయ్యో నేను కాదండి, నాకే తెలుసు. నేనేం చేస్తాను, నాకేం సంబంధం, నాకు తెలీదు. మరి వారితో సంప్రదింపులు జరిపినట్టు, కేజీకి 25 రూపాయల కమిషన్ అడిగినట్టు, 50 లక్షలు మీకు ట్రాన్స్ఫర్ అయినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి? నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సరే, 2021 నుంచి 2024 వరకు ఒక సాధారణ పిఏవి విజయనగరంలో 5 ప్లాట్లు, లంకలపాలెంలో 8 ప్లాట్లు, ఋషికొండలో 1 ప్లాట్. ఇవన్నీ ఎలా సంపాదించావు? పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ తెలీదు గుర్తులేదు మర్చిపోయా అనే డైలాగ్ ఎవరు చెప్పమన్నారు? మా సార్ అండి, మాజీ చైర్మన్. నేను నిజాలే చెప్పలేదన్నా. నేను మీ వాడినే అన్నా. నేను మీ పార్టీ వాడినే. నేను మీ పార్టీ వాడినే. ఇది మళ్ళీ కండువా కూడా ఉంది. సోల్జర్ అలర్ట్స్. పేటిఎం గారు వచ్చేసినట్టున్నారు.